వరద ఉధృతికి ధ్వంసమైన తుంగభద్ర డ్యాం గేట్ ను వెంటనే అమర్చాలని కర్నూలు జిల్లా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అయినా పూర్తి స్థాయిలో నీరిచ్చి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి భారీగా వరదలు రావడంతో గత ఏడాది కంటే ముందుగానే తుంగభద్ర జలాశయం నిండింది. అక్కడి నుంచి దిగువన ఉన్నటువంటి సుంకేసుల ప్రాజెక్టు కూడా భారీగా వరదలు రావడంతో ఊహించని విధంగా ఏదైతే అతి తక్కువ కాలంలోనే సుంకేసుల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోవడంతో డ్యామ్ అధికారులు కూడా దిగువన ఉన్నటువంటి శ్రీశైలానికి అదేవిధంగా కేసీ కెనాల్ కూడా నీళ్లు విడుదల చేసినటువంటి నేపథ్యంలో కేసీ కెనాల్ కింద పత్తి, మొక్కజొన్న, ఉల్లి, మిరప తదితర పంటలు కూడా సాగయ్యాయి. ప్రస్తుతం అయితే కేసీ కెనాల్ కింద వరి నాట్లు వేసేందుకు కూడా రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నార్లు పోశారు. ఇంకా పొలాలన్నీ కూడా వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తుంగభద్ర జలాశయం 19వ గేటు కూడా వరద ఉధృతితో కొట్టుకుపోవడంతో జలాశయంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ భారీగా దిగువకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తామని కూడా కర్ణాటక ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో రాయలసీమ రైతాంగంలో కూడా తీవ్ర ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఒక పంట కన్నా సరిగా నీళ్ళు వస్తాయా లేదా అనే అనుమానాలు కూడా రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడేది చెప్పండి, వరి పంటకు కూడా మీరు అంతా సిద్ధమవుతున్నారు. అయితే నీళ్ళు ఏమో ఒక పంటకు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ ఏడాది పుష్కలంగా నీళ్లు ఉంటాయి, 2 పంటలు వేసుకుంటామని కూడా మీరు ఆశించిన తరుణంలో కర్ణాటక ప్రభుత్వం ప్రకటనపై ఏం చెప్తారు? మేము ₹1000 అప్పులు తెచ్చి పెట్టుకొని చేస్తున్నాము. ప్రభుత్వం ఈ మాట చెప్పడం వల్ల మేము చాలా ఆందోళనకు గురవుతున్నాము. మరి ఖచ్చితంగా మాకైతే గవర్నమెంట్ న్యాయం చేయాలి. ఫైనల్ గవర్నమెంట్తో మాట్లాడతారా, ఏం చేస్తారా అనేది మాకు తెలియదు. కానీ మేము రైతులకు మాకు అవన్నీ తెలియవు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా సహాయపడతారో, ఏం చేస్తారో రైతులను అయితే ఆదుకోవాలి. పోయినసారి చాలా నష్టపోయాం వర్షాలు లేక. ఈసారి వర్షం వచ్చింది, ముందుగా నీళ్ళు వచ్చినవి అని అందరూ సంతోషపడిన విధంగా ఇది చాలా దురదృష్టమైన విషయం ఇది. మళ్ళీ మాకైతే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మళ్ళీ దాదాపు ఒక ఎకరకు వచ్చేసి 70,000 ఖర్చుది. దాదాపు మాకు ఒక 30,000 కూడా చేతికి రాలే. ఈ సంవత్సరం చాలా ఆశతో ఉన్నాం, ముందెత్తున వచ్చి కరెక్ట్ టైంకి వచ్చినాం అనుకున్నాం. మరి అవి కూడా ఈసారి ఇదైతుంది కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది మాకు చాలా భయంగా ఉంది. ఈ దురదృష్ట వార్త ఏమంటే తుంగభద్ర డ్యామ్ ఒక గేట్ కొట్టుకుపోవడము, వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవడము. దాదాపు కొత్తకోట, గుండ్రేవుల, సింగవరము, నిడ్జూరు, మునగలపాడు ఈ గ్రామాల రైతులంతా వరి మీద ఆధారపడేవాళ్ళు ఎక్కువ శాతం. సో ఈసారి మాత్రం ఇలా జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది. సో దీని మీద తొందరగా చర్యలు తీసుకొని తొందరగా మరమ్మతు పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ నీళ్ళు రాకుంటే మా పరిస్థితి ఏంటిది? మేము పండేదే మాకు సంవత్సరానికి ఒకసారి పంట, మళ్ళీ నీళ్ళు రాకుంటే మా పరిస్థితి ఏంటిది? పోయిన సంవత్సరం నీళ్ళు రాకనే మేము చాలా తిప్పలు పడినాం, నానాక తిప్పలు పడినాం. మేము బిందెలతో పోసుకొని చేసుకున్నాము ఏదో కొద్దిగా ఇంటికి తినడానికన్నా అవుతాయి అనేసి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇలా చేస్తే ఎలా బతకాలా? సకాలంలో వర్షాలు కురవడంతో జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారి గేట్లన్నీ కూడా ఎత్తి ఆయకట్టుకు నీళ్లు వదిలినటువంటి తరుణంలో తుంగభద్ర జలాశయం గేటు తెగిపోవడం బాధాకరం. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా యుద్ధ ప్రాతిపదికన గేటుకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి తుంగభద్ర జలాశయం నుంచి కూడా ఏదైతే సుంకేసులకు అక్కడి నుంచి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వాలని కూడా కర్నూలు జిల్లా రైతాంగం ప్రధానంగా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.